ఇయర్ ఇండియన్ మూవీస్ పరంగా వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల క్రేజీ కాంబోలో భారీ హైప్ నడుమ రూపొందుతున్న వాటు సినిమా మీద మొదట్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా తర్వాత అనుకున్న రేంజ్ లో ప్రమోషన్స్ జరగకపోవడంతో బస్ కొంచెం తగ్గుతూ వచ్చింది. తెలుగు వరకు ఎన్టీఆర్ తన స్టార్డమ్ ను చూపెట్టి మరోసారి ఎక్సలెంట్ బిజినెస్ ను అందుకునేలా చేశాడు. ఓవరాల్ గా తెలుగు డబ్ వర్షన్ తెలుగు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ 90.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా క్లీన్ హిట్ కోసం ఇక్కడ 92 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక హిందీకి స్పెసిఫిక్ గా బిజినెస్ అంటూ ఏమీ ఉండదు, కానీ బడ్జెట్ అలాగే రిలీజ్ లెక్కల ప్రకారం అక్కడ సినిమా సుమారు 350 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన వాల్యూడ్ ఎస్టిమేట్ బిజినెస్ లెక్కలను గమనిస్తే హిందీలో 175 కోట్ల రేంజ్ లో బిజినెస్ అందుకున్నట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో 90.50 కోట్ల బిజినెస్ ను, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 18.5 కోట్ల బిజినెస్ ను, ఓవర్సీస్ లో 56 కోట్ల రేంజ్ లో బిజినెస్ మార్కును అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 340 కోట్ల రేంజ్ బిజినెస్ మార్కును అందుకున్నట్లు అంచనా. దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 342 కోట్లకు పైగా షేర్ ను, 700 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ మార్కును ప్రపంచవ్యాప్తంగా అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం తెలుగు వర్షన్ వరకు మాత్రమే చూసుకుంటే ఓవరాల్ గా 116 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా బిజినెస్ ను సినిమా అందుకున్నట్లు అంచనా. ఆ లెక్కన 118 కోట్ల రేంజ్ లో షేర్ ను వరల్డ్ వైడ్ గా అందుకుంటే తెలుగు వర్షన్ క్లీన్ హిట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లు ఈసారి వార్ సినిమాతో ఏ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.